నిత్యము ప్రజలు గమనిస్తూ ఉంటారు పరిపాలనను ఎట్లా చేస్తున్నారని. ఉదాహరణకు మనము ఇంటికి పోతే డ్రెస్ విడిచేసి బాత్రూంలో ఒక విధంగా ఉంటాము, తర్వాత వాకింగ్ వెళ్ళేటప్పుడు ఒక విధంగా ఉంటాము, మరి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక విధంగా. అంటే పబ్లిక్ మనకు స్క్రూటినీ చేస్తూ ఉంది. పబ్లిక్ చూస్తారు, పబ్లిక్ భయపడి మనం ఏ విధంగా ఉంటున్నాం అనేది. అంటే పబ్లిక్ స్క్రూటినీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ గుడ్ బిహేవియర్. పబ్లిక్ స్క్రూటినీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ గుడ్ గవర్నెన్స్. పబ్లిక్ స్క్రూటినీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ గుడ్ గవర్నెన్స్. అట్ ది సేమ్ టైం గుడ్ న్యాచురల్ జస్టిస్. ఏదైనా కానీ పబ్లిక్ గమనిస్తుంది, పబ్లిక్ అడుగుతారు అనేటువంటి ఒక భయాన్ని మనము సమాచార హక్కు చట్టం ద్వారా వాళ్ళకు తెలియజేస్తే అప్పుడు వాళ్ళు కూడా సరిగ్గా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా నిత్యం ప్రజలు అధికార యంత్రాంగాలు ఏ విధంగా పనిచేస్తున్నాయని గమనించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందుకు సంబంధించి శైలేష్ గాంధీ గారు అంటే పూర్వ కమిషనర్, ఈయన ఇంజనీర్గా పనిచేస్తూ ఒక నిజాయితీ అయిన అధికారిగా ఎన్నో మహత్తరమైన తీర్పులు ఇచ్చారు. చాలా మంది ఇటీవల ఉదయకొండ పోస్ట్ ఆఫీస్లో ఒక అన్యాయం జరిగితే అక్కడ సామూహికంగా పోస్ట్ ఆఫీస్కు దరఖాస్తులు పెట్టినారు. సామూహికంగా అందరూ దరఖాస్తులు పెడితే నేను ఇవ్వను అని చెప్పేసి సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టల్ సూపరింటెండెంట్ గారు దాన్ని తిరస్కరించారు. అప్పుడు ఉరవకొండ నుంచి రవీంద్ర గారు నాకు ఫోన్ చేసి, సార్ ఈ విధంగా తిరస్కరించినారు, ఎట్లా చేయాలని చెప్తే అప్పుడు శైలేష్ గాంధీ గారు ఒక తీర్పు ఇచ్చారు. ఏ తీర్పు ఇచ్చారంటే ప్రజలు ఎవరైనా అడగచ్చు, ఒకరే అడగాలని ఎక్కడి నుంచి చట్టంలో అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ ఆయన పంపించడం జరిగింది. కాబట్టి అటువంటి శైలేష్ గాంధీ గారు ఇంజనీర్గా పనిచేస్తూ నిజాయితీగా ఉన్నాడని చెప్పేసి మన్మోహన్ సింగ్ గారు కేంద్ర సమాచార కమిషనర్గా ఆయన నియమించడం జరిగింది. ఆయన దిగిపోయిన తర్వాత ఆయన్ను నాని పాల్కీవాలా హక్కుల అవార్డును ప్రదానం చేస్తున్నారు. బాంబేలో ప్రదానం చేసేటప్పుడు ఆయన ఒక ప్రజలకు ఒక సందేశం ఇచ్చాడు. ప్రజలారా, అంటే నాని పాల్కీవాలా అంటే కేరళ హైకోర్టుకు సంబంధించిన ఈ రాజ్యాంగం పీఠికకు సంబంధించిన వకీలు. ఆయన వాదించినందువల్లే రాజ్యాంగం పీఠిక మార్చకుండా ఎటువంటి సవరణైనా చేసుకోండి, పీఠిక మాత్రం మార్చకూడదు అని చెప్పేసి ఆ కేసులో ఇచ్చారు. అంటే రాజ్యాంగం పీఠిక ఏం చెప్తా ఉంది, పీఠిక ఏం చెప్తా ఉంది, ఎవరైనా చెప్పగలరా? కాబట్టి రాజ్యాంగ సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేసుకొని ఇందరి ప్రజలకు రాజకీయ ఆర్థిక సామాజిక న్యాయాన్ని చేకూర్చడమే కాకుండా ప్రజలందరి మధ్య స్వేచ్ఛ సమానత్వము సౌభ్రాతృత్వము నెలకొనలాగున ఈ దేశాన్ని పరిపాలిస్తామని చెప్పేసి మనం పీఠిక రాసుకున్నాం. ఆ పీఠిక మార్చకుండా రాజ్యాంగాన్ని ఎన్నిసార్లైనా సవరించండి అని చెప్పేసి ఆ తీర్పు ఇచ్చింది 13 మంది న్యాయమూర్తుల ధర్మాసనం. ఆ తీర్పు రావడానికి వాదించిన నాని పాల్కీవాలా అవార్డు తీసుకుంటూ ఆయన ప్రజలకు ఒక పిలిపించారు. మనకు స్వాతంత్రం వచ్చి అప్పటికి 60 ఏళ్ళు, అంటే ఇప్పుడు 79 ఏళ్ళు. అది నిజమైనదా? తెల్లవారి నుండి మన వారికి అధికారం చేతులు మారిందంటే పేదల బ్రతుకులు మాత్రం మారలేదు. ఆనాటి మహారాజులు జమీందారులు నేడు ఉన్నారు. రాజకీయ నేతలు చర్చల పేరుతో, చర్చ అంటే సెల్ఫ్ ఎకనామిక్ జోన్ల పేరుతో కొన్ని వందల భూములు ఆక్రమించి అధినేతల రూపంలో రాజ్యం ఏలుతున్నారు. వారి అవినీతికి అసమర్థ పాలనకు నిదర్శనంగా 70% మంది ప్రజలు తక్కువ సంపాదనతో జీవిస్తున్నారు. చిన్నారులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ప్రజాసేవకుల ముందు భారత పౌరులు భయపడుతూ జీవిస్తున్నారు. తప్పు చేసిన వారిపై ఫిర్యాదు కూడా చేయలేని నిస్సహాయ స్థితిలో మనం ఉన్నాం. ఎప్పుడు ఇలాగే ఉందామా? ప్రజలారా, ఒకసారి ఆలోచించండి. మన జీవితాలను సరిదిద్దుకోవాల్సిన సమయం వచ్చింది. ఆనాడు సత్యమనే ఆయుధంతో ఆంగ్లేయుల నుండి మన దేశాన్ని విడిపించుకున్నాం. నేడు సమాచార హక్కు అనే బ్రహ్మాస్త్రంతో నిజమైన స్వాతంత్రాన్ని సంపాదించుకుందామని చెప్పేసి ఆ రోజు ఆయన బాంబేలో పిలిపించారు. మరి ఆ పిలుపు ఈ రోజు కూడా చాలామంది ఆయన ఎమ్మెల్యే, మినిస్టరు,
తప్పు చేసినా కూడా రిపోర్ట్ చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో నేటికి ఉన్నాం. కాబట్టి మనము సమాచార హక్కు అనేటువంటి ఒక బ్రహ్మాస్త్రంతో నిజమైన స్వాతంత్రాన్ని సంపాదించుకుందామని చెప్పేసి ఆ రోజు శైలేష్ గాంధీ పిలిపించినటువంటి పిలుపు ఈ రోజు కూడా మనం గుర్తుపెట్టుకొని మనం మసులుకుంటే తప్పకుండా ఈ దేశం బాగుపడుతుంది. ముందు ఎందుకంటే ఈ రాజకీయ నాయకులంతా చెడిపోయినారు, వీళ్ళ ఆఫీసర్లంతా చెడిపోయినారు, ఈ వ్యవస్థ అంతా చెడిపోయింది అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. ముందు మనము వ్యవస్థను బాగు చేయడానికి మనం ఏం పోరాడుతున్నాం, మనం ఏం చేస్తున్నామని ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వైపుగా ఆలోచన చేస్తే వ్యవస్థలన్నీ బాగుపడతాయి. ఆ వైపుగా ఆలోచన చేయాలని సాయంత్రం జరిగే కార్యక్రమాల్లో నూతన కమిటీ ఎన్నుకుంటాము. అదేవిధంగా ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు ఏమేమి డిమాండ్ పెట్టాలనే తీర్మానాల రూపంలో ప్రవేశపెడతాము.